హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. టీ20 తొలి సీజన్ విజేత హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టును అభినందించిన సీఎం జట్టు యాజమాన్యమైన ఈనాడు ఈటీవీ అందిస్తున్న గొప్ప సహకారాన్ని అందిపుచ్చుకొని కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. టీ20 టోర్నీలో విజేతగా నడిచిన హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఛాంపియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యమైన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి దివిజ, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినేడు, క్రికెట్ జట్టు సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం వారితో కలిసి సీఎం ఫోటో దిగారు. హైదరాబాద్ జట్టు యాజమాన్యం క్రికెటర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేసింది. యువ క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి టీ20 లీగ్కు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు వచ్చినంత ఆదరణ వచ్చిందని అభినందించారు. యువత ఎదిగేందుకు టీ20 చక్కగా ఉపయోగపడుతుందన్న ఆయన ఈనాడు ఈటీవీ వంటి సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీ20కి ఆల్మోస్ట్ టీ20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. సో రూరల్ టాలెంట్ను గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. ఈనాడు ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. తెలంగాణలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించిన సీఎం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడల్ని ప్రోత్సహించడానికి పూర్తి స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాం. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను మొత్తం కంప్లీట్ గా పునరుద్ధరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హోంవర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 years లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒలింపిక్స్ కి కావాల్సిన స్టాండర్డ్స్ లో అక్కడ అకాడమీ, యూనివర్సిటీ ట్రైనింగ్ చేయడానికి అవసరమైన అన్ని వసతులతో మనం చేస్తున్నాం. ఇప్పుడు HCI కూడా BCCIతో మాట్లాడింది. మన ఫ్యూచర్ సిటీలో 1 lakh కెపాసిటీతో స్టేడియం కట్టడానికి క్రికెట్కి మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 months. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. యువ క్రికెటర్లు కొంచెం పేరు రాగానే పక్కదారి పట్టకుండా సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.